థ్యాంక్ యూ అనిల్. మరింత తాజా సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది పరిస్థితి. సో సీట్ల పంపకం మీద ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో ఎక్కడైతే ప్రభావం చూపించిందో, ఎక్కడైతే గెలిచిందో అటువంటి నియోజకవర్గాలపై భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పట్టుపడుతున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా కైకలూరు, ఐ థింక్ తాడేపల్లిగూడెం అనుకుంటా, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాజమండ్రి రూరల్ విషయంలో కూడా ఏదో సోమవీర్రాజు పట్టుబడుతున్నట్టుగా మనకున్న సమాచారం. మరి చూద్దాం. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ అభ్యర్థుల్ని ఆల్మోస్ట్ రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరికి కందుల దుర్గేష్ కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్. అయినా కూడా 2 రోజుల్లో అక్కడ సీన్ మారిపోయింది. బుచ్చయ్య చౌదరి పోటీ చేయబోతూ ఉన్నారు అక్కడ. అలాగే తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్కి ఆల్రెడీ ఫిక్స్ చేసేసారు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పేశారు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ అఫీషియల్గా ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో దీని మీద ఒక స్పష్టత వచ్చేసే అవకాశం కనిపిస్తోంది. మరో కీలకమైన పరిణామం ఈ నెల 14న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా మద్దతు పలుకుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎత్తలేదు, రైజ్ చేయలేదు. కాబట్టి ముద్రగడ పద్మనాభం జగన్ మనిషి అని చెప్పి పదే చాలామంది కామెంట్ చేశారు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎప్పుడు కూడా ముద్రగడ పద్మనాభం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీలో కీలకమైన నాయకుడు. ఆయన ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నారు, మీ దగ్గరికి వచ్చి కలుస్తారు, మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, మనమంతా ఏకమవ్వాలి, కాపులంతా ఏకమైతే రాజ్యాధికారం రావడంతో పాటు మనం అనుకున్నది అవుతుంది అని చెప్పి ఏదో చెప్పారట. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పద్మనాభం గారికి ఫోన్ చేసినట్టు, మీ పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితే లేదు, రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను కానీ టీడీపీ ఉంటాను కానీ వైసీపీలో జాయిన్ అవ్వను అని ఆయన చెప్పారు. అంటే అఫీషియల్గా చెప్పినట్టు తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఇదే పత్రికల్లో కూడా వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను నేను అని చెప్పారట. ఈ లోపల పవన్ కళ్యాణ్ రాక కోసం నిరీక్షించి ముద్రగడ పద్మనాభం ఒక లెటర్ రాశారు. ఆ తర్వాత కీలకమైన పరిణామం జరిగింది. మిథున్ రెడ్డి వచ్చారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు, కురసాల కన్నబాబు వచ్చారు, ఇంకా చాలామంది కీలకమైన నాయకులందరూ వచ్చి పద్మనాభంను కలవడం, ఆ తర్వాత ఆయన సుముఖత వ్యక్తం చేయడం, ఇవన్నీ జరుగుతోన్న పరిస్థితి. మొత్తానికి ఈ నెల 14న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ముద్రగడ పద్మనాభం డిసైడ్ అయిపోయి రీసెంట్గా అది మన దగ్గర ఉందనుకుంటా, ఒకసారి ప్లే చేయండి. ఒక లెటర్ కూడా, అంటే లెటర్స్ రాస్తూ ఉంటారు ముద్రగడ పద్మనాభం కానీ లేదంటే హరిరామ్ జోగే కానీ లెటర్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళు ఓపెన్గా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం చాలా అరుదు. గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా అండి అని చెప్పి లెటర్ రాశారు. సో 14/3/2024 వైఎస్ఆర్సీపీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి అని చెప్పి ఈ లెటర్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ జనసేన సోషల్ మీడియా ఈ లెటర్ని ముద్రగడను ట్రోల్ చేస్తూ, అంటే పవన్ కళ్యాణ్కి మీరు డిమాండ్స్ పెడతారు, పవన్ కళ్యాణ్కి మీరు కండిషన్స్ పెడతారు, మరి జగన్మోహన్ రెడ్డికి ఏ కండిషన్స్ పెట్టారు, ఏ డిమాండ్స్ పెట్టారు, వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అయితే మీ ఇంటికి రావాలా, మరి జగన్ను మీ ఇంటికి రమ్మని పిలిచే దమ్ముందా, పోనీ జగన్ ఏమన్నా మీ ఇంటికి వస్తానన్నారా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. జస్ట్ పవన్ని జగన్ని కంపేర్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే జన సైనికులకు మోర్ దాన్ సీఎం, కానీ ఇక్కడ అఫీషియల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక నాయకుడిని కలుస్తారా అంటే ఏమో కలవచ్చు, తప్పేం లేదు. కానీ చాలామంది నాయకులు
జగన్నే తాడేపల్లికి వెళ్ళి కలుస్తారు కాబట్టి సో అక్కడికే వెళ్ళి కలవాలని ముద్రగడ బహుశా అనుకుంటూ ఉండవచ్చు. ఇంకొక చిన్న మనవి, క్షమించండి అంటూ ఒక చిన్న ఇది పెట్టాం, ఏవి వస్తుంది అది ప్లే చేయండి. మీ ప్రయాణంలో మీ కావలసిన ఆహారము ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి అని కూడా దీన్ని మెన్షన్ చేశారు. దీన్ని ఎందుకు అంటే ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి ఎవరు వెళ్ళినా పంచపక్ష పరవాన్నాలతో భోజనం పెడుతూ ఉంటారు. సో ఆయన పిలిచారు కాబట్టి, ఆయన పిలిపించారు కాబట్టి ఖచ్చితంగా భోజనాలు పెడతారని ఎవరైనా అనుకుంటారేమోనని చెప్పి అలా పెట్టమండి. అది ఎవరో ఏ రెడ్లో మళ్ళీ అంటే గతంలో ఇది వచ్చింది కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉప్మా పంపించారండి, అదండి ఇదండి అని చెప్పి ట్రోల్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన సోషల్ మీడియా. కాబట్టి అలాంటిది ఏదైనా ఎవరు ఉప్మా తినడానికో లేకపోతే ఎవరి ఫుడ్ తినడానికో మనం వెళ్ళట్లేదు, మన ఫుడ్ మనం తెచ్చుకుందాం, మీ ఫుడ్ మీరు తెచ్చుకోండి అని చెప్పి స్పెసిఫిక్గా కాస్త వ్యంగ్యంగా అంటే దాన్ని ట్రోల్ చేసే వాళ్ళకి మీద ఎద్దేవా చేస్తూ ఇది పెట్టిన పరిస్థితి. దాంతోపాటు ఒక రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. సో పిఠాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంగా గీత ఇన్ఛార్జిగా ఉన్నారు. రీసెంట్గా వంగా గీత కూడా అక్కడ పోటీ చేయడానికి ఏదో విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేయబోతూ ఉన్నారు. జగన్ ముద్రగడను పిఠాపురం నుంచి పవన్కి ఎగెనిస్ట్గా అక్కడ పోటీ పెట్టాలని చూస్తూ ఉన్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే దాని మీద క్లారిటీ లేదు. సో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి మిథున్ రెడ్డిని కూడా రంగంలోకి దించి పవన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఓడించాల్సిందే, ఎన్ని కోట్లైనా పర్వాలేదు అని చెప్పారట. ఎవరో అనుకుంటుంటే అది మనకున్న సమాచారం అది. సో ఈ పరిణామాల మధ్య కాపు సామాజిక వర్గం చాలా కీలకమైన సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఆ సామాజిక వర్గం ఓట్లేస్తేనే, అంటే ఎవరు మెజారిటీ ఓట్లు దేనికేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. 2014లో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు కాబట్టి టీడీపీ, జనసేన అండ్ బీజేపీ బయట నుంచి మద్దతు ఇచ్చింది జనసేన. ఆ కూటమికి కాపులు మెజారిటీగా ఓట్లు వేశారు. ఎక్కువ మంది కాపు ఓటర్లు ఓటు వేసిన పరిస్థితి. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019లో ఏ కూటమికైతే 2014లో సపోర్ట్ చేశారో కాపుల విషయంలో, రిజర్వేషన్ల అంశంలో ఎవరైతే మద్దతు ఇచ్చారో ఆ హామీని విస్మరించిన కారణంగా అట్ ది సేమ్ టైం కాపు ఉద్యమం సమయంలో ముద్రగడ పద్మనాభంను, ఆయన ఫ్యామిలీని, ముఖ్యంగా కాపు యువతను రోడ్ల మీదకి వస్తే అక్రమ అరెస్టులు చేశారు అని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అండ్ పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎగెనిస్ట్గా ఆయన ప్రచారం చేశారు కాబట్టి అప్పుడు కాపులు వైసీపీకి ఓటేశారు. మరి ఇప్పుడు ఎవరికి వేయబోతూ ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తోన్న పవన్ కళ్యాణ్ ఉన్న కూటమికి వేయబోతూ ఉన్నారా, లేకపోతే ముద్రగడ పద్మనాభం సపోర్ట్ చేస్తోన్న వైసీపీకి వేయబోతూ ఉన్నారా అనేది పెద్ద సస్పెన్స్గా మారింది. ముద్రగడ పద్మనాభం ఆయన కాపు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఒకనొక టైంలో తీసుకెళ్లారు. 2016 జనవరి 31 కాపు ఐక్యగర్జన తునిలో జరిగింది. 13 లక్షల మంది ఆ సభకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన దురదృష్టకర ఘటనలు కూడా మనందరికీ తెలుసు. తుని ట్రైన్ యాక్సిడెంట్, ఫైర్ చేశారు. అప్పుడు దానిలో కూడా చాలామంది కేసులు పెట్టారు కాపు యువత మీద. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసేశారు. కేసులు ఎత్తేసిన తర్వాత ముద్రగడ పద్మనాభం జగన్కు ధన్యవాదాలు చెబుతూ ఒకసారి లెటర్ రాసిన పరిస్థితి కూడా ఉంది. సో ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం చేరికను కాపు సమాజం చాలా నిశ్చితంగా గమనిస్తోంది. సో ఎవరి వైపు ఉండాలి అని చెప్పి, ఒకవైపు ఏమో కాపుల్లో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం, మరోవైపు ఏమో ఎంతో కొంత చరిష్మా, ఒక వ్యక్తి రోడ్డు మీదకి వచ్చాడంటే చుట్టూ కనీసం 10,000 తక్కువ కాకుండా జనాలు గుమిగూడగల వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఎవరి వైపు ఉంటారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. కాపు నాయకులందరూ కూడా ఇదే చర్చించుకుంటున్న పరిస్థితి, కాపు ఓటర్లు, కాపు ప్రజలు కూడా, సామాజిక వర్గం మొత్తం. సో కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు మనతో కాకినాడ నుంచి. సో ఈ పరిణామాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకు అందిస్తారు కిషోర్.